సీనియర్లతో గంభీర్ గేమ్స్ ఆడుతున్నాడా? సైకలాజికల్ గా దెబ్బ కొడుతున్నాడా? పొమ్మనకుండానే పొగబెట్టే ప్రయత్నంలో స్పీడ్ పెంచాడా? అడిలైడ్ మ్యాచ్ తర్వాత రోహిత్ ను టీజ్ చేసిన తీరు ఏం చెప్తోంది? అందరూ ఫేర్వెల్ మ్యాచ్ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టాయి. ఇవి అడిలైడ్ ఓవెల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మకు గంభీర్ చేసిన సూచన. ఇది సూచన లేక సరదాగా చేసిందా లేక వ్యంగ్యంగా అన్నాడా ఏమో కానీ గంభీర్ తన మనసులోని ఆలోచనను బయట పెట్టేశాడనే చర్చ జరుగుతోంది. ఆట ముగించేందుకు ఇదే సరైన సమయమని హెడ్ కోచ్ గా చెప్పేశాడని కథనాలు వస్తున్నాయి. దీంతో గంభీర్ తీరుపై దుమారం రేగుతోంది. టీమిండియాకు హెడ్ కోచ్ అయ్యుండి రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ తో ఇలాగైనా మాట్లాడేది అనే విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ వంటి సహచర ప్లేయర్ ఆట పట్టిస్తే సరి, కానీ గంభీర్ లాంటోడు అలా ఎలా అంటాడన్నదే ఇప్పుడు ప్రశ్న. అయినా హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గౌతీ తీరు వివాదాస్పదమే అవుతోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీ రెస్ట్ తీసుకోవాలనుకున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్ లో బరిలో దిగొద్దనుకున్నారు. అయితే అప్పుడే గౌతీ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాడు. తన తొలిసారి బాధ్యతలు తీసుకుంటున్న టూర్లో సీనియర్లు ఆడాల్సిందేనని పట్టుబట్టాడు. శ్రీలంకతో సిరీస్ లో కోహ్లీ, రోహిత్ ఆడేలా చూసుకున్నాడు. కాకపోతే ఆ టూర్లో భారత్ ఓడిపోయింది. రోహిత్, కోహ్లీ బరిలో దిగినా టీమిండియా ఓడిపోవడంతో దుమారమే రేగింది. సీనియర్లు సైడ్ అవ్వాల్సిన సమయం వచ్చిందని చర్చ జరిగింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ గౌతీ నిర్ణయాలు హాట్ టాపిక్ అయ్యాయి. గంభీర్ కారణంగానే ఆఖరి టెస్ట్ నుంచి రోహిత్ రెస్ట్ తీసుకున్నాడన్న చర్చ ఉంది. కాకపోతే తనంతట తానుగానే హిట్ మ్యాన్ తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. పెర్త్ టెస్ట్ లో సెంచరీ చేసిన ఆ తర్వాత కోహ్లీ కూడా టార్గెట్ అయ్యాడని కథనాలొచ్చాయి. ఓ దశలో ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ప్రచారాన్ని పుట్టించారు. ఇదంతా గంభీర్ వల్లే అని విమర్శలున్నాయి. ఇంగ్లాండ్ టూర్ లో రోహిత్, కోహ్లీ ఆడాలనుకున్నారు, కానీ సడన్ గా టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఫేవర్వెల్ మ్యాచ్ లేకుండానే లాంగ్ ఫార్మాట్ కు పై చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు భారత్ జట్టుకు సేవలందించినా అవమానకర రీతిలో టీంకు దూరమయ్యారన్న చర్చ ఉంది. ఈ మ్యాటర్లోనూ గౌతీనే అభిమానులు దోషిగా చూస్తారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్నారు. ఒకే ఫార్మాట్ కు పరిమితమైన సీనియర్లను జట్టు నుంచి సాగనంపటం బెటర్ అని గౌతీ డిసైడ్ అన్నట్టుగానే ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉందని, ఇప్పుడే సీనియర్ల ఫ్యూచర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఇటీవలే చెప్పాడు. అంటే వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడాలని గౌతీకి లేదా? తను చెప్పింది చెప్పినట్టుగానే వినే ఆటగాళ్లే జట్టులో ఉండాలనుకుంటున్నాడా అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ లో కెప్టెన్ అవుతాడనుకున్న హార్దిక్ ను సైడ్ చేసేశాడు. లీడర్షిప్ గ్రూప్ లోనే లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ రేస్ లో లేని సూర్యకుమార్ యాదవ్ కు పొట్టి ఫార్మాట్ లో పగ్గాలు అప్పగించాడు. టెస్టులు, వన్డేల్లో మాత్రం శుభ్మన్ కు కెప్టెన్సీ దక్కేలా పావులు కదిపాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ భారత్ ను హిట్ మ్యానే నడిపించాలని మాజీలు మొత్తుకున్నా తన రూటే సపరేటు అంటూ గౌతీ నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఏం లాభం? ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భారత్ ఓడిపోయింది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను కోల్పోయింది. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మాక్స్వెల్ లేరు. ప్యాట్ కమిన్స్, కెమెరన్ గ్రీన్ కూడా అందుబాటులో లేరు. లబుషేన్ సైతం బరిలో దిగలేదు. ఇంగ్లీష్ కూడా ఆడనే లేదు. ఆడన్ జంపా సైతం తొలి మ్యాచ్ లో బరిలో దిగనే లేదు. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు లేకపోయినా ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ లో కోల్పోయిన ఆస్ట్రేలియా మీద పైచేయి సాధించలేకపోయింది. పిచ్ పరిస్థితులకు తగినట్టుగా గంభీర్ నిర్ణయాలు తీసుకోవటం లేదు. అడిలైడ్ ఓవెల్లోనే చూస్తే స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడన్ జంపాతో ఆసీస్ మ్యాజిక్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జంపా నిలిచాడు. కానీ భారత్ టాప్ క్లాస్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను మాత్రం బెంచ్ కే గంభీర్ పరిమితం చేశాడు. కుల్దీప్ యాదవ్ బరిలో దిగి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే చర్చ ఉంది. అయినా పరిస్థితులతో సంబంధం లేకుండా గంభీర్ కు ఆల్రౌండర్ల పిచ్చి పట్టిందనే వాదన వినిపిస్తోంది. జట్టులో స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ ఎందుకు అనే చర్చ ఉంది. సిరీస్ లో ఇప్పటి వరకు వాషింగ్టన్ సుందర్ తీసింది 3 వికెట్లే. బ్యాట్ తోనూ ఎరగదీసిందేమీ లేదు. అదేదో కుల్దీప్ నే ఆడిస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యేది కదా అని మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా వరుసగా 2 మ్యాచుల్లో హర్షిత్ రాణానే గంభీర్ బరిలో దింపాడు. గత ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ ఇదే ఒరవడి. టాప్ ఆర్డర్ లో ఆడిన రాహుల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో వెనక్కి నెట్టేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాప్ 7 లో ఎవరైతే బరిలో దిగారో ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ వాళ్లే బరిలో దిగుతున్నారు. అయినా ఉపఖండపు పిచ్లు, విదేశీ పిచ్ల మధ్య వ్యత్యాసం గౌతీకి తెలియదా అనే విమర్శలు వస్తున్నాయి.
గత 2 మ్యాచ్ల్లో అక్షర్ నిలకడగానే పరుగులు సాధించినా రాహుల్ ను ముందుగా పంపడమే కరెక్ట్ అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెప్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయాలంటున్నారు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని హర్షిత్ రాణాకు జై కొట్టడమూ సరికాదంటున్నారు. బ్యాటింగ్ లో డెప్త్ చూసుకోవడమే కాదు, వికెట్లు తీసే బౌలర్లు ఉండాలన్న విషయం తెలియకపోతే ఎలా అని గంభీర్ ను ప్రశ్నిస్తున్నారు. నచ్చిన ప్లేయర్లను ప్రమోట్ చేస్తూ నచ్చని వారిని సైడ్ చేస్తున్నాడనే విమర్శలైతే గౌతీపై ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్ కోహ్లీతో హెడ్ కోచ్ తీరు సరిగా లేదనే చర్చ జోరందుకుంది. ఓవైపు ఫామ్, ఫిట్నెస్ ఉంటే చాలు వన్డే వరల్డ్ కప్ ఆడొచ్చంటూనే మరోవైపు సాగనంపేందుకు స్కెచ్ వేశాడనే టాక్ నడుస్తోంది. అయితే గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్, ఇప్పుడు ఆసీస్ కు వన్డే సిరీస్ కోల్పోయిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. కెరీర్ పై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రోహిత్ కోహ్లీకి ఇవ్వాలంటున్నారు. లేదంటే గంభీర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. స్టార్ కల్చర్ నచ్చదని చెప్పే గౌతీ నిర్ణయాలు కూడా క్రికెట్ ప్రపంచం మెచ్చేలా ఉండాలని సూచిస్తున్నారు.